తిరుపతి చిగురవాడలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపేసింది. తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తో అసలు విషయం బయటపడింది. మానసకు గోవింద్ అనే వ్యక్తితో ఇటీవల పెళ్లి జరిగింది. అయితే మానసకు పెళ్లికి ముందే మరొక వ్యక్తితో పరిచయం ఉండేది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. దీంతో భర్తను చంపారని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. ఇంట్లో నిద్రపోతున్న గోవింద్ ను గొంతు నులిమి చంపేసింది. అప్పులు ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా భర్త బంధువులకు ఫోన్ చేసింది. అయితే భర్తను చంపక ముందు ఓ వ్యక్తి ఇంటికి వచ్చినట్లు సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా పోలీసులకు కనిపించింది. ఈ మేరకు దర్యాప్తు జరిపిన పోలీసులకు భార్య మానస అసలు విషయం తెలిపింది. దీంతో మానసను పోలీసులు అరెస్టు చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. మానస ఇప్పుడు పోలీసుల అదుపులో ఉందా? పోలీసులు అరెస్ట్ చేశారా? డీటెయిల్స్ ఏంటి నరేష్? తిరుపతి చిగురవాడలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపేసింది. తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తో అసలు విషయం బయటపడింది. మానసకు గోవింద్ అనే వ్యక్తితో ఇటీవల పెళ్లయింది. అయితే మానసకు పెళ్లికి ముందే మరొక వ్యక్తితో పరిచయం ఉండేది. ఇద్దరు ప్రేమించుకున్నారు. దీంతో భర్తను చంపాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, మానసును పోలీసులు అరెస్ట్ చేశారా? డీటెయిల్స్ ఏంటి నరేష్? థ్యాంక్ యూ హేమబిందు. అంటే ఇప్పుడు అయితే తిరుపతి సమీపంలో ఉన్నటువంటి చిగురువాడలో అయితే ఈ యొక్క దారుణం అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా పోలీసులు అయితే మీడియాకి అయితే వివరించారు. దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో నమోదైనటువంటి ఆ ఫుటేజీల ఆధారంగా తీసుకొని అక్కడికి ఇది హత్యగానే భావించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా తిరుపతికి సంబంధించినటువంటి ఎంఆర్పల్లి పోలీసులు అయితే ఈ యొక్క కేసును అయితే ఛేదించారు. వాళ్ళ అదుపులో కూడా చంపినటువంటి వాళ్ళ భార్య కూడా వాళ్ళ అదుపులో అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. కాకపోతే ఈ యొక్క ఆవిడైతే మాత్రం వాళ్ళ ప్రియుడితో కలిసి ఈ యొక్క హత్య చేసింది అనేది కూడా నిర్ధారించడం జరిగింది. దీంతో పాటుగానే ఆ యొక్క వ్యక్తికి అయితే మాత్రం ఇంతకు ముందుగా నుంచే అక్రమ సంబంధం ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అంటే పెళ్లికి ముందు కూడా అతనితో పాటు సంబంధాలు ఉన్నాయనేసి కూడా తెలుస్తుంది. దాని ద్వారానే వాళ్ళిద్దరూ కలిసి ఒక భర్తనైతే మాత్రం మట్టి పెట్టారు అనేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతోనే పక్కా స్కెచ్ వేసి ప్రియుడితో కలిసి ఒక హత్యనైతే చేసింది అనేసి కూడా పోలీసులు అయితే చెప్పడంతో పాటుగా వాళ్ళైతే ప్రియుడైతే మాత్రం ఇప్పుడు పరారులో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళ భార్యను మాత్రం పోలీసులు అదుపులో తీసుకొని మిగతా వివరాలు కూడా చర్చించే పనులు అయితే ఉన్నారు. బాడీని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం అయితే పంపించినటువంటి సంఘటన అయితే జరిగింది. అలాగే ఒక చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ బంధువులకు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళకు కూడా అప్పుల బాధతో తన భర్త ఆత్మహత్య చేస్తున్నాడు అనేసి అలాంటి పుకార్లు కూడా పుట్టించింది. దీంతో పాటుగా మొదటగా అయితే మాత్రం ఈ యొక్క ఆత్మహత్యగానే పోలీసులు కూడా నమోదు చేసుకున్నారు. దాని తర్వాత కీలకమైనటువంటి సీసీ ఫుటేజ్ లో మాత్రం ఆ ఫుటేజ్ ని తీసుకొని పరిశీలించగా ఆ యొక్క హత్య జరిగిన ముందు అయితే మాత్రం వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చి వెళ్ళినట్టుగా తెలిసింది. అక్కడ ఎవరో అనేసి ఆరా తీసిన తర్వాత అయితే మాత్రం అమ్మాయికి అయితే మాత్రం ఇంతకు ముందుగా నుంచే ఆ అబ్బాయితో పరిచయం ఏర్పడినట్లుగా వాళ్ళకి ఇప్పటి నుంచి సంబంధం ఉన్నట్టుగా అయితే తెలిసింది. దీని ద్వారానే పోలీసులు వారిపైన స్టైల్లో మాత్రం ఎంక్వైరీ చేసిన తర్వాత నిజాలైతే మాత్రం కొన్ని నేరాలను కూడా అంగీకరించనేసి కూడా పోలీసులు అయితే తెలిసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి ఘటనలు అయితే మాత్రం చిత్తూరు జిల్లాలో మామూలుగా జరుగుతున్నటువంటి పరిస్థితిగానే ఉన్నది. అలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం అవడంతో పాటుగా మళ్ళీ ఒక తిరుపతి సమీపంలో ఉన్నటువంటి చిత్తూరు మాత్రమే ఘటన మళ్ళీ కలకలం అవుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, అంటే పోలీసుల అదుపులో ఇప్పటికే భార్య ఉంది. మరి పరారీలో ఉన్న ప్రియుడిని పోలీసులు ఎప్పుడు పట్టుకునే అవకాశం ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు అయితే మాత్రం వాళ్ళ భార్యను మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. తర్వాత తను మాత్రం హత్య జరిగిన తర్వాత అయితే మాత్రం పరారులో ఉన్నట్టుగా కూడా చెప్పారు. దీన్ని కూడా
కొద్దిగా టార్గెట్ గా చేసుకొని 2-3 రోజుల్లో కూడా అతన్ని ఛేదించే పనిలో అయితే ఉన్నారు. తనను కూడా ఒక 2-3 రోజుల్లో పట్టుకుంటామని కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటి వరకు అయితే మాత్రం తన దగ్గర ఉన్నటువంటి వివరాలు అయితే మాత్రం ఎవరికి చెప్పట్లేదు. తను ఎక్కడికి వెళ్ళారు అనేది కూడా అంతవరకు బయట పెట్టలేదు అనేసి పోలీసులు చెప్తున్నారు. మరి అక్కడ దాని తర్వాత వాళ్ళు ఎటు వెళ్ళారు ఏంటి అనే దాన్ని కూడా సీసీ కెమెరాల్లో కూడా పరిశీలిస్తా ఉన్నారు. అంటే తిరుపతి నగరంలోనే ఉన్నారా లేదా బయట ఎక్కడైనా వెళ్ళిపోయారా అనే దాన్ని కూడా పూర్తిగా చూస్తున్నారు. దాని తర్వాత కూడా దీనికి ఒక స్పెషల్ టీమ్ గా కూడా ఒక టీమును అయితే ఏర్పాటు చేసి అతను పట్టుకోవడానికి కూడా పోలీసులు అయితే వెచ్చే పనులు అయితే పడినారు. రైట్, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.